D24 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్ పై ట్రంప్ విధించిన టారిఫ్లను సవాల్ చేస్తూ తీర్మానం. అమెరికా ప్రతినిధుల సభలో 3 చట్టసభ్యుల కీలక అడుగు. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం. జనగణన, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు వంటి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. కోల్కతా చేరుకున్న మెస్సీ, స్టార్ను చూసేందుకు ఎగబడ్డ జనం. ఫుడ్ పాయిజన్ బారిన పడి చికిత్స పొందుతున్న గురుకుల పాఠశాల విద్యార్థుల్ని పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి పిల్లల పాలిట పాయిజన్ 2047గా మారాడని విమర్శలు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయండి. పార్లమెంట్ పరిధిలోని గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత నాదే అంటున్న ఎంపీ డీకే అరుణ. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే. భోగాపురం ఎయిర్పోర్ట్, జాతీయ రహదారి పనులపై ఆరా. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజం. ప్రజలు తిరిగి కేసీఆర్కు పట్టం కడతారు. కేటీఆర్తో భేటీ అనంతరం అఖిలేష్ యాదవ్. ఎస్టీ కుటుంబాలకు రాజకీయంగా దక్కిన అవకాశాలని కాళరాయొద్దు. కూటమి నాయకులకు హితో పలికిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. మరోసారి బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కల్వకుంట్ల కవిత. ఉద్యమ సమయంలో 10 ఏళ్ల పాలనలో ఆ పార్టీ నేతలు భూ కబ్జాలకు, దోపిడీకి పాల్పడ్డారని ఆరోపణ. రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఇచ్చి క్యాపిటల్ సబ్సిడీలు ఇస్తే ఉద్యోగాలు అభివృద్ధి జరుగుతుందా? సీఎం చంద్రబాబును ప్రశ్నించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్. రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం అందించిన పండితులు. 95 బంతుల్లోనే 171 పరుగులు చేసి రికార్డు సృష్టించిన వైభవ్. యూఏఈపై 234 పరుగులతో భారత్ ఘన విజయం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై విధించిన కఠిన టారిఫ్ల విధానంపై సొంత దేశంలోని వ్యతిరేకత పెరుగుతుంది. ఈ సుంకాలను సవాల్ చేస్తూ 3 ప్రతినిధుల సభ సభ్యులు నిన్న ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. జాతీయ అత్యవసర పరిస్థితిని అడ్డం పెట్టుకుని భారత్ నుండి దిగుమతయ్యే వస్తువులపై 50% వరకు సుంకాలు విధించేలా ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన డెబోరా రాస్, మార్క్ వీసే, భారత సంతతికి చెందిన రాజా కృష్ణమూర్తి తీర్మానం సభ ముందుంచారు. ముఖ్యంగా ఆగస్టు 27, 2025న విధించిన అదనపు 25% సెకండరీ టారిఫ్లను ఇది లక్ష్యంగా చేసుకుంది. ఈ టారిఫ్లు చట్టవిరుద్ధమని, ఇవి అమెరికన్ వినియోగదారుల వ్యాపారాలకే తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని వారు తమ తీర్మానంలో పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. 2027 జనగణన, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ మీడియా సమావేశం నిర్వహించారు. మంత్రివర్గంలో తీసుకున్న అంశాలను వివరించారు. सेंसस देश के लिए एक बहुत इम्पोर्टेंट एक्सरसाइज है, जिसके माध्यम से देश के बारे में, देश की जनसंख्या के बारे में
हर एक जानकारी जो चाहिए होती है वो इसके माध्यम से मिलती है। इसका लीगल बेसिस हम सब जानते हैं, सेंसस एक्ट है और सेंसस के रूल्स हैं। 16 जून 2025 में गैजेट नोटिफिकेशन पब्लिश हुआ था सेंसस 2027 का। आज इसके लिए बजट अप्रूव हुआ है 11,718 करोड़ रुपीस का। सेंसस देश की जनसंख्या को एक पर्टिकुलर पॉइंट ऑफ टाइम में इन्यूमरेट करता है। रेफरेंस डेट रखी गई है 0 hours of 1st March 2027। 1st October 2026 के 0 hours को स्नो बाउंड एरियाज के लिए डिसाइड किया गया है। There will be 2 phases of the census। Phase 1 में हाउसिंग एनलिस्टिंग एंड हाउसिंग सेंसस, which means कहाँ पे घर है, कितने देश में घर है, घर के अंदर क्या फैसिलिटीज़ है, पानी, बिजली, कनेक्टिविटी, व्हीकल है किसी के पास, वो सब चीज़ें हाउस इन्यूमरेशन, हाउस लिस्टिंग और हाउसिंग सेंसस के नाम से गिनी जाती। दैट बिकम्स दी। అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ భారత్ చేరుకున్నారు. ఇవాళ ఉదయం తెల్లవారుజామున 2:26 ఆయన కోల్కతా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యారు. గోట్ ఇండియా టూర్లో భాగంగా మెస్సీ భారత్కు వచ్చారు. కోల్కతా విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. ఇంటర్నేషనల్ అరైవల్స్కు చెందిన గేట్ 4 వద్ద వేల సంఖ్యలో జనం గుమిగూడారు. మెస్సీ మెస్సీ అంటూ నినాదాలు చేశారు. తమ ఫోన్లతో స్టార్ ప్లేయర్ ఫోటోలు, వీడియోలు తీశారు. భారీ భద్రత మధ్య వీఐపీ గేట్ ద్వారా మెస్సీ బయటకు వెళ్లాడు. తన తోటి జట్టు సభ్యులు లూయిస్ సురేష్, అర్జెంటీనా టీమ్మేట్ రొడ్రిగో డి పౌల్ కూడా ఉన్నారు. రాబోయే 72 గంటల పాటు మెస్సీ బృందం ఇండియాలో గడపనుంది. కోల్కతాతో పాటు హైదరాబాద్, ముంబై, ఢిల్లీలోనూ మెస్సీ టూర్ చేయనున్నాడు. సోమవారం రోజు ప్రధాని నరేంద్ర మోదీని అర్జెంటీనా ప్లేయర్ మెస్సీ కలవనున్నారు. రేవంత్ రెడ్డి పిల్లల పాలిట పాయిజన్ 2047గా మారాడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. పేద పిల్లల మీద ముఖ్యమంత్రి పగబట్టాడు. 2 ఏళ్లలో 116 మంది పిల్లల్ని పోటున పెట్టుకున్నాడని తెలిపారు. ఇంతమంది విద్యార్థులు చనిపోతున్నా రేవంత్ రెడ్డికి కనీసం చిమ్మ కుట్టినట్లయినా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ 2 ఏళ్ల పాలనలో స్కూల్ విద్యార్థులకు కనీసం పట్టడన్నం పెట్టలేకపోతున్నామని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా రేవంత్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడని దుయ్యబట్టారు. ఫుడ్ పాయిజన్ బారిన పడి హైదరాబాద్ కింగ్ కోటి దవాఖానలో చికిత్స పొందుతున్న భాగ్లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థుల్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్ కలిసి హరీష్ రావు పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మొన్న రాత్రి కలుషిత ఆహారం తిని భాగ్లింగంపల్లి గురుకుల పాఠశాల పిల్లలు 90 మంది ఇలా ఆసుపత్రుల పాలైపోయింది. 90 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి కానీ ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమగుట్టినట్లేదు. ఒక్కరు కూడా వచ్చి పరామర్శించింది లేదు ఇప్పటిదాకా. దే ఆర్ బిజీ. ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి, మంత్రులు బిజీ ఉన్నారు. పిల్లలు దవాఖానల పాలైతే ఈ గవర్నమెంట్కు చీమగుట్టినట్లేదు. 5 కోట్లు పెట్టి ఈయన ఫుట్బాల్ నేర్చుకోవడానికి 5 కోట్ల గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు. ఆయన ఎవడో మెస్సీ. ఆ మెస్సీ వస్తాడట. మెస్సీతో ఫుట్బాల్ ఆడడానికి ఈ మేస్త్రి ఫుట్బాల్ ఆడడానికి సింగరేణి పైసలు, బడా బడా కంపెనీల మీద ఒత్తిడి పెట్టి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈయన ఫుట్బాల్ షోకు తీర్చుకుంటుండు. ఆ 100 కోట్లతోని ఓ మంచి హాస్టల్ కట్టు, పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టు, ఓ స్కూల్ కట్టు. నువ్వు సిఎస్ఆర్ డబ్బులతో, సింగరేణి డబ్బులతో, ప్రభుత్వ డబ్బులతో స్టేడియాలు కట్టుకునేంది, ఈ ఫుట్బాల్ షోకులు తీర్చుకోవడం ఏంది? ఇవాళ అక్కడ కొండాపూర్ హాస్పిటల్లో పిల్లలు ఉన్నారు, అదేదో ఒక ప్రైవేట్ ఆసుపత్రుల్లో పిల్లలు ఉన్నారు, నీలోఫర్లో పిల్లలు ఉన్నారు, కోటి ఆసుపత్రిలో మంచాల మీద పిల్లలు ఉన్నారు. ఇలా హైదరాబాద్ నడిబొడ్డున, హైదరాబాద్లోనే ఈ పరిస్థితి ఉంటే ఇక జిల్లాలో ఏం పరిస్థితి ఉంది? ఇలా మంత్రులు, ముఖ్యమంత్రి అందరు హైదరాబాద్లో ఉన్నారు. ఈ పిల్లల్ని వచ్చి చూడడానికి మీకు టైం దొరకలేదా? మీకు ఎంతసేపు ఫుట్బాల్ ఆడడానికి నీ షోకులకే టైం సరిపోతలేదు, నీ కబ్జాలకు, నీ కమిషన్లకే నీకు టైం సరిపోతలేదు. పిల్లల్ని ఆడబట్టించుకుంటున్నావు నువ్వు.
డిసెంబర్ 14వ తేదీన జరగబోయే రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ విజ్ఞప్తి చేశారు. గ్రామాల అభివృద్ధికి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థుల్ని గెలిపిస్తే తన పార్లమెంట్ పరిధిలోని ఆయా గ్రామాల్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదే అని చెప్పుకొచ్చారు. మేము గెలిస్తే 2 కోట్లు వస్తాయి, ఊరికి 3 కోట్లు వస్తాయని ఏడుకేళ్ళు వస్తావో చెప్పాలండి. ఆ 2 కోట్లు 3 కోట్లు దేనికోసం ఇస్తారు, ఎక్కడి నుంచి వస్తాయో కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. స్పష్టంగా గ్రామ ప్రజల్ని మోసం చేయకండి. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లని కడుతున్నారు, గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్లని ఆశ చూపిస్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్లన్నీ ఇస్తున్నది, ఈరోజు పేరు ఇందిరమ్మ పెట్టుకున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇండ్లు అవన్నీ. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెట్టుకున్నారు, మోదీ గారి ఆవాస్ యోజన అని పెట్టుకోలేదని పేరు, మోదీ ఆవాస్ యోజన అని పెట్టలేదని పేరు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటటువంటి పేరు పెట్టినారు దాన్ని. ఇక్కడనేమో ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పి ప్రజల్ని మోసగిస్తా ఉన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట పేదవాళ్ళకి కాకుండా అనేక మంది పేదవాళ్ళకి ఇండ్లు ఇవ్వకుండా ఇందిరమ్మ కమిటీలని ఇగో మాయంబడి ఉంటేనే మేము ఇస్తేనే మీకు ఇండ్లు వస్తామని ఈరోజు ప్రజల్ని మభ్యపెట్టి మాకు ఓటేస్తేనే మీకు ఇండ్లు వస్తాయని ఇది ప్రజల్ని మోసగించడమే. ప్రజలు కూడా మోసపోవద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిధులు ఇస్తున్నది ఎవరు, కేంద్రం నుంచి నిధులు ఇస్తున్నది ఎవరు, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం విషయాన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. ఒక ఊరికి ఒక 100 ఇండ్లు వచ్చినాయి అనుకోండి, ఎలిజిబిలిటీలా 200 మంది దరఖాస్తు పెట్టిండొచ్చు. వీళ్ళు సర్వేలు చేసి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి లిస్ట్ 100 మందితో 150 మంది తయారు చేసి ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరినీ వీళ్ళు ఆన్లైన్ చేయాలి. ఆన్లైన్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా గవర్నమెంట్ కు నిధులు పడతాయి. ఆ నిధులలో వచ్చిన నిధులనే ఈ ఊరికి 20 ఇండ్లో 25 ఇండ్లో ఇస్తున్నారు. 150 ఏమో ఆన్లైన్ చేస్తారు, ఇచ్చేదేమో 20-25. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలకమైన పలు ప్రాజెక్టుల నిర్మాణ పనుల్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పరిశీలించారు. హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించి పనుల పురోగతిని గగనతలం నుండి వీక్షించారు. రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత ముఖ్యమైన ఈ ప్రాజెక్టుల్ని వేగవంతం చేయాలనే లక్ష్యంతో ఈ పర్యటన సాగింది. విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలో నిర్మితమవుతున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, రాయపూర్ విశాఖ జాతీయ రహదారి, తీర ప్రాంత రోడ్లు, పోర్టులు, ఐటీ కంపెనీల నిర్మాణ పనుల్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హెలికాప్టర్ నుండి ప్రాజెక్టుల పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా కనెక్టివిటీ ప్రాజెక్టుల పురోగతిపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ ప్రాజెక్ట్స్ పూర్తయితే ఉత్తరాంధ్ర స్వరూపమే మారిపోతుందని, అభివృద్ధిలో కొత్త శకం ప్రారంభం అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది. పనుల పురోగతిపై అధికారులతో చర్చించి వారికి పలు సూచన చేసినట్లు సమాచారం. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజం, పరిస్థితులు మారతాయని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. ప్రజలు తిరిగి కేసీఆర్కు పట్టం కడతారనే నమ్మకం తనకుందని అన్నారు. హైదరాబాద్లోని నందినగర్లోని కేసీఆర్ ఇంటికి అఖిలేష్ యాదవ్ వచ్చారు. కేటీఆర్, హరీష్ రావు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు పలు అంశాలపై చర్చించారు. అనంతరం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్ ఎప్పటికీ తమకు స్నేహితులేనని, తాము ఎప్పటికీ వారితోనే ఉంటామని అన్నారు. కేటీఆర్ ఎప్పుడు కలిసిన ఆప్యాయంగా మాట్లాడతారని, సొంత మనుషులా అనిపిస్తారని అన్నారు. హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా తాను కలుస్తున్నానని తెలిపారు. अपने नौजवान साथी केटीआर जी का, और इनसे मिलकर के अपनापन लगता है। मैं हैदराबाद जब भी आता था मिला में, और इनके साथियों ने, पार्टी के लोगों ने हमेशा स्वागत के साथ सम्मान किया। और राजनीति में तो उतार चढ़ाव रहते ही हैं। राजनीति में जनता कभी स्वीकार करती है, कभी जनता हमें मौका देती है कि हम फिर देखें चीज़ों को। मैं जो बातचीत में जो बात हम लोग बात कर रहे थे कि एक समय था कि हम लोग भी बहुत कम सीटें जीते थे, लेकिन जनता के बीच में रहे उसी जनता ने हमारी मदद। गौरवनीयुलु पेदलु उत्तर प्रदेश మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా చాలా కాలంగా పెద్దలు కేసీఆర్ గారితో ఆనాడు మనం ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నప్పుడు సన్నిహితంగా మెదలడమే కాకుండా ఎన్నో సందర్భాల్లో తన అభిప్రాయాలు పంచుకుని దేశం గురించి కూడా ఏ రకంగా మనం కలిసి ముందుకెళ్ళాలి అని ఎన్నో సందర్భాల్లో సంప్రదించి మాతో కలిసి నడిచిన పెద్దలు శ్రీ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు హైదరాబాద్కు వచ్చారు. వచ్చినప్పుడు వారు పెద్దలు కేసీఆర్ గారిని నేను కలవాలి, తప్పకుండా వారి ఆశీర్వాదం తీసుకోవాలి అని సంప్రదించినప్పుడు
కేసీఆర్ గారు తప్పకుండా మళ్ళీ తొందరలో కలుసుకుందాం. మరి ఈసారి మా పార్టీ నాయకులు అందరు కూడా మీకు స్వాగతం చెప్తారు అంటే వారు స్వయంగా నాకు స్వాగతం చెప్పడం కాదు, నేనే వస్తాను మీ దగ్గరికి అని చెప్పి వాళ్ళ ఇక్కడ కేసీఆర్ గారి ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మరి మాతో ఇక్కడ కొంతకాలం గడిపినందుకు వారికి స్వాగతం తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ అఖిలేష్ యాదవ్ గారు ఈరోజు ఏ రకంగానైతే మరి శాసనసభకు జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తర్వాత కూడా 37 మంది ఎంపీలను వారు గెలిపించుకొని తిరిగి 3వ అతిపెద్ద పార్టీగా లోక్సభలో ఇవాళ అవతరించారు. అదే స్ఫూర్తితో తప్పకుండా భారత రాష్ట్ర సమితి కూడా భవిష్యత్తులో కొనసాగుతుంది. మే నహీ కహ రహా థా. నెల్లూరు మేయర్ అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోకుండానే కూటమి పార్టీలు పాండిచ్చేరికి క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టడం చూస్తుంటే అప్పుడే వైఎస్ఆర్సీపీ నైతికంగా విజయం సాధించేసినట్టని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు మాకు 41 మందిని కార్పొరేటర్ల బలం ఉందని చెప్పుకుంటూనే 5 కార్పొరేటర్లు తిరిగి వైఎస్ఆర్సీపీకి వస్తే వణికిపోతున్నారని పోలీసులకు పంపించి కార్పొరేటర్ వారి కుమార్ని అరెస్టు చేయించి తిరుపతి తీసుకెళ్లిపోయారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల భార్య పిల్లలకు ఫోన్లు చేసి బూతులు తిడుతూ గంజాయి కేసులు పెడతామని బెదిరిస్తున్న టీడీపీ నాయకులు 8 నెలల మేయర్ పదవి కోసం ఇంతలా దిగజారడం సిగ్గుచేటన్నారు. యానదుల్ని రాజకీయంగా ప్రోత్సహించాలని వైఎస్ జగన్ గారు ఇచ్చిన పదవిని లాక్కోవడం తగదని టీడీపీ నాయకులకు హితవు పలికారు. అరెస్ట్ చేసింది పోలీసు ఒప్పుకుంది కదా, నిన్న మేము తీసుకొస్తాం సబ్మిట్ చేస్తామని చెప్పి ఒప్పుకుంది కదా. ఒంగోలు దగ్గర 3:30కి ఫోన్ చేసి అన్న 3:30కి ఎక్కడున్నామమ్మా అంటే ఒంగోలు దగ్గర ఉన్నాము, ఇలాగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు, పట్టాభి అన్నాను విజయభాస్కర్ రెడ్డి వచ్చున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, ఏం చేయమంటావన్నా అడగటం జరిగింది. నా దగ్గర ఫోన్ చేసిన నంబర్ ఉంది, మీకు ధైర్యం ఉంటే ఆ టైంలో 2 టౌన్ సిఐ పట్టాభి విజయభాస్కర్ రెడ్డి ఆ నంబరు లొకేషన్ తీస్తే ఎక్కడున్నారో తేలుతుంది. మీకు కరెక్ట్గా ఉంటే రాత్రి 3 to 3:30 మధ్యలో నాకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. మీరు నెల్లూరుకి పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారా, డెలివరీ ఇస్తున్నారా, అక్కడి నుంచి తిరుపతికి తీసుకెళ్ళటం మాట వాస్తవం కదా. పొద్దున్నే ఒక ఆడియో ఇప్పించి వైసీపీకి షాక్, మాకు నంబరే లేదు, మేము పోటీ చేస్తామో కూడా ఇంకా డిక్లేర్ కాలేదు, మేము దాని మీద మా అధిష్టానం కానీ మా కార్పొరేట్ నిర్ణయమే తీసుకోలేదు, మాకు పోయేదేం లేదు, ఈ మేయర్ ఉన్నా మా మేయర్ కాదు, రేపు ఎక్కే మేయర్ అమ్మ మా మేయర్ కాదు, 8 నెలలు ఉన్న అధికారానికి ఎంతెంత ఎందుకు ఊపిరిలోడుతున్నారో మాకు అర్థం కావట్లేదు, ఇన్ని కోట్లు రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లేదు, దానికి మాకేం షాక్. నిన్నటితోనే మీరు క్యాంపు రాజకీయాలు రాత్రికి పాండిచేరి పరిగెత్తిన తీరుకే, తిరుమల కొండకు తీసుకొని పాండిచేరికి గోవాకు పరిగెత్తిన తీరిన రోజునే, అధికారంలో ఉండి డబ్బు ఉండి ఇన్ని ఉండి బలం ఉండి పరిగెత్తిన రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా నెల్లూరు నగరంలో గెలిచేసింది. కొత్తగా మేము గెలవాల్సిన అవసరం లేదు, మేము రుజువు చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఇంత దిగజారి ఎంతెంత రాత్రి నుంచి అయితే మొన్న 25 లక్షలు ఉండింది, స్టేక్ పెరిగింది, ఇప్పుడు 40 lakhs, 5 కోట్ల వర్కులు అంటున్నారు, 10 కోట్ల వర్కులు అంటున్నారు, మీకు ఏం కావాలంటున్నారు, కారెక్కండి. ఇంత డబ్బు 8 నెలలకి ఒక గిరిజనుల్ని మా పార్టీలో లేకపోయి ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అగ్రవర్ణాలకి బీసీల్లో కొన్ని కులాలకి ఎమ్మెల్యేల అవకాశాలు వస్తాయి. మన జిల్లాలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేల అవకాశాలు ఉన్నాయి, కానీ ఎస్టీకి సంబంధించి మనకి ఎప్పుడూ. తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత మరోసారి బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉద్యమ సమయంలో 10 ఏళ్ల పాలనలో ఆ పార్టీ నేతలు భూ కబ్జాలకు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. వారు ఎవరెవరి దగ్గర దోచుకున్నారో ఆ వసూల చిట్టా అంతా తన వద్ద ఉందన్నారు. ఏఎస్ స్టూడియోల ముందు ధర్నాలు చేసి వసూలకు పాల్పడి కాంప్రమైజ్ అయ్యారు తనకు తెలుసునని, ఈ విషయాలన్నీ బయటపెడితే తెలంగాణ వల్ల సిగ్గుపోతుందనే ఉద్దేశంతో ఇంతకాలం ఊరుకున్నామని అన్నారు. తనపై లేనిపోని ఆరోపణ, పిచ్చి ప్రచారాలు చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. తాను ఇంకా వారి పాపల చిట్ట విప్పడం ప్రారంభించడం లేదని, టాస్ మాత్రమే వేశానని, అసలైన టెస్ట్ మ్యాచ్ ముందే ఉందని అన్నారు. బంజారా హిల్స్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. వారిలా వసూలు చేసుకుని ఉద్యమాలు నడపలేదని, తన నగలు కుదువ పెట్టి బతుకమ్మ సంబరాలు చేశామని తెలిపారు. అందుకే తనకు ఇంత పౌరుషమని తెలిపారు కవిత. కృష్ణారావు గారి కొడుకు ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ 70 ఎకరాల వెంచరీ, పెద్ద వెంచరీ, 70 ఎకరాలు మీకు కనబడుతుంటుంది. మొత్తం విల్లాలు కట్టిరు, పట్టుకోండి, మొత్తం విల్లాలు కట్టిరు, అన్ని A to Z విల్లాలు కట్టిరు. ఇలా ఎన్ని అలిగేషన్స్ ఉన్నాయంటే, ఇక్కడ నేను ఎల్లో మార్క్ చేసిన రోడ్ మొత్తం గవర్నమెంట్ రోడ్, అది కబ్జా, అది లోపలనే ఉంటుంది, దాని చుట్టూ కాంపౌండ్ రోడ్. ఇక్కడ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, అది కబ్జా. ఈ మధ్యలో చెరువు ఉంది, ఈ చెరువు 10 ఎకరాలు ఉంది అని చెప్పి, 10 ఎకరాల చెరువు ఇది అని చెప్పి ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చింది. 2021లో ఇది అఫీషియల్గా రెరాకి ఇచ్చిన డాక్యుమెంట్. నేను మీలాగా ఆగమాగం ఎడ్డెడ్డి మాట్లాడా, దొంగ డాక్యుమెంట్లు చూసి అసలే మాట్లాడా. 2021లో మీ కంపెనీ నుండి
మీరు రెరాకి ఇచ్చిన దాంట్లో మా వెంచర్ మధ్యలో ఉన్నటువంటి చెరువు 10 ఎకరాలని మీరు చెప్పారు, అయిపోయిందా? అదే మళ్ళీ 2021లో 2024 వచ్చే వరకు ఏమవుతుందంటే ఆ చెరువు 6 ఎకరాలకు వస్తుంది. అంటే 4 ఎకరాలు ఎవరు మింగిన మధ్యలో? ఇది 6 ఎకరాలని మళ్ళీ అఫీషియల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఇంకా ఘోరం ఏంటంటే ఈ మొత్తం 71 ఎకరాల ఈ సామ్రాజ్యంలో చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టింది. అంటే ఈ చెరువు యాక్సెస్ ఓన్లీ ఆ విల్లా వాళ్ళకు ఉంటుంది. యాక్చువల్లీ అది ఊరిది చెరువు. అంటే మీ అయ్యా జాగిరా చెరువు లోపలేసుకొని చుట్టూ కాంపౌండ్ వాల్ పట్టుకుంటే ఆ ఊరోళ్ళు వాడుకోవద్దా చెరువును? హైడ్రాకి దమ్ముంటే రేవంత్ రెడ్డి గారికి కానీ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులకి ఈ వెంచర్తో సంబంధం లేకపోతే యాక్సెస్ ఓపెన్ చేయండి, దానికి ఓపెన్ చేయండి. చెరువు మధ్యలో ఉంటుంది, చుట్టూ విల్లా, ఎక్కడికక్కడ కేజీఎఫ్ సామ్రాజ్యాలు. రాష్ట్రానికి విశాఖపట్నమే భవిష్యత్తని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పిన విషయాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ఇన్ఫోసిస్ లాంటి పెద్ద సంస్థని మేము తీసుకొస్తే రియల్ ఎస్టేట్ కంపెనీలని తెచ్చి రూపాయికి ₹1 భూములు దోచిపెడుతున్నారని సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఇచ్చి క్యాపిటల్ సబ్సిడీలు ఇస్తే ఉద్యోగాల అభివృద్ధి జరుగుతుందా అని అమర్నాథ్ ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి ముఖ్యంగా విశాఖపట్నం నగరానికి ఉన్నటువంటి అవకాశాలు, రాష్ట్రానికి విశాఖపట్నమే భవిష్యత్తు అని చెప్పి గతంలో మేము చెప్పినటువంటి అనేక విషయాలు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికి ఇచ్చినటువంటి విజన్ డాక్యుమెంటు, ఏవైతే ఆ రోజు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ మాట అయితే చెప్పామో ఈ ప్రాంతం గురించి, ప్రాంత అవకాశాల గురించి, ఈ ప్రాంత భవిష్యత్తు గురించి ఏదైతే ఒక కార్యాచరణ రూపొందించామో ఈరోజు ముఖ్యమంత్రి గారి నోటంట కూడా అవే మాటలు వస్తూ ఉన్నాయి. విశాఖపట్నం తాలూకా వనరులు, ఈ ప్రాంత పరిస్థితులు, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని మీ అంత విజనరీ ఎందుకు గుర్తించలేకపోయారు? ఎందుకు ఆ రోజు మీరు విశాఖపట్నాన్ని పక్కన పెట్టి అమరావతి 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 అని చెప్పి ఆ రోజు నుంచి నేటి వరకు కూడా అదే పాట ఎందుకు పాడుతూ ఉన్నారు? ఈరోజు కొన్ని కంపెనీలకి కొన్ని శంకుస్థాపనలు వారు చేసినట్టుగా ఈరోజు చూసాం. ఈరోజు ఇన్ఫోసిస్ లాంటి సంస్థల్ని, ఎందుకంటే ఆ రోజు ఒక మేజర్ కంపెనీని విశాఖపట్నానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరిగితే సహజంగా ఒక పెద్ద కంపెనీ విశాఖపట్నం వచ్చినప్పుడు మిగిలినటువంటి కంపెనీలు కూడా ఆసక్తి చూపుతాయి విశాఖపట్నం వైపు అని చెప్పి ఆ రోజు ముందడుగు వేసి ఇన్ఫోసిస్ లాంటి సంస్థని విశాఖపట్నం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేశాం. ఆ రోజు ఏ సంస్థకి రూపాయికి భూములు ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు. కేవలం ఆ రోజు ప్రభుత్వం మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కానీ, ప్రభుత్వం మీద ప్రముఖ సినీ నటుడు సూపర్ స్టార్ రజనీకాంత్ ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు విచ్చేసిన ఆయన ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయక మండపానికి చేరుకున్న రజనీకాంత్కు కుటుంబానికి వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వామివారి తీర్థ ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. రజనీకాంత్ రాకతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది.
ఏ విభాగం మ్యాచ్ అయినా వేదిక ఎక్కడైనా 14 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ విధ్వంసానికి ఎదురు లేకుండా పోతుంది. తాజాగా అండర్-19 ఆసియా కప్ ఆరంభ మ్యాచ్లో తన బ్యాట్ పదునెంటో యుఏఈ బౌలర్లకు రుచి చూపించాడు. 95 బంతుల్లోనే 9 ఫోర్లు 14 సిక్సర్లతో చెలరేగిన వైభవ్ 171 పరుగులతో అదుర్స్ అనిపించాడు. అతని దాటికి ప్రత్యర్థి యుఏఈ 234 పరుగుల భారీ తేడాతో చిత్తు కావడం గమనార్హం. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత కుర్రాళ్లు 50 ఓవర్లలో 6 వికెట్లకు 433 పరుగులతో బెంబెలెత్తించారు. అండర్-19 విభాగంలో భారత్కి అత్యధిక స్కోర్. ఈ క్రమంలో 2004లో చేసిన 425 పరుగుల రికార్డు బ్రేక్ అయింది. అరోన్ జార్జీ 69, విహాన్ 69 అర్ధ సెంచరీలతో రాణించారు. 55 బంతుల్లోనే శతకం బాదిన వైభవ్ జార్జీ మధ్య రెండో వికెట్కు 212 పరుగులు జత చేరాయి. ఆ తర్వాత కష్టసాధ్యమైన చేతన్లో యుఏఈ 50 ఓవర్లలో 199/7 స్కోర్కే పరిమితమైంది. ఉద్దీష్ సూరి 78, పృథ్వీ మధు 50 మాత్రమే ఆకట్టుకున్నారు. భారత్ నుండి ఏకంగా 9 మంది బౌలింగ్ చేయగా దివేష్కు 2 వికెట్లు దక్కాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్పై ట్రంప్ విధించిన టారిఫ్లను సవాల్ చేస్తూ తీర్మానం. అమెరికా ప్రతినిధుల సభలో 3 చట్టసభ్యుల కీలక అడుగు. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం. జనగణన, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు వంటి పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. కోల్కతా చేరుకున్న మెస్సీ, స్టార్ను చూసేందుకు ఎగబడ్డ జనం. ఫుడ్ పాయిజన్ బారిన పడి చికిత్స పొందుతున్న గురుకుల పాఠశాల విద్యార్థుల్ని పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి పిల్లల పాలిట పాయిజన్ 2047గా మారాడని విమర్శలు. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయండి. పార్లమెంట్ పరిధిలోని గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత నాదే అంటున్న ఎంపీ డీకే అరుణ. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే. భోగాపురం ఎయిర్పోర్ట్, జాతీయ రహదారి పనులపై ఆరా. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజం. ప్రజలు తిరిగి కేసీఆర్కు పట్టం కడతారు. కేటీఆర్తో భేటీ అనంతరం అఖిలేష్ యాదవ్. ఎస్టీ కుటుంబాలకు రాజకీయంగా దక్కిన అవకాశాలని కాళరాయొద్దు. కూటమి నాయకులకు హితో పలికిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. మరోసారి బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కల్వకుంట్ల కవిత. ఉద్యమ సమయంలో 10 ఏళ్ల పాలనలో ఆ పార్టీ నేతలు భూ కబ్జాలకు, దోపిడీకి పాల్పడ్డారని ఆరోపణ. రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములిచ్చి క్యాపిటల్ సబ్సిడీలు ఇస్తే ఉద్యోగాలు అభివృద్ధి జరుగుతుందా? సీఎం చంద్రబాబును ప్రశ్నించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్. రంగనాయక మండపంలో వేద ఆశీర్వచనం అందించిన పండితులు. తొంభై బంతుల్లోనే 171 పరుగులు చేసి రికార్డు సృష్టించిన వైభవ్. యుఏఈపై 234 పరుగులతో భారత్ ఘన విజయం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.